ఈరోజు భారతదేశంలో ప్రాచీన భాషల్లో 6 భాషల్లో ఉంటే అందులో తెలుగు భాషను ఒక సాహితీ భాషగా, తెలుగు భాషను ఒక ప్రాచీన భాషగా వర్ధిల్లింపజేసిన ఘనత తెలంగాణ సమాజానికి. కాకతీయుల కాలంలో కానీ, పద్మనాయకుల కాలంలో కానీ, కుతుబ్ షాల కాలంలో కానీ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే అనేక పుస్తకాలు, అనేక సాహిత్య రూపాలు బయటకు వచ్చాయి. నిజాం సాహిత్య టైంలో, నిజాముల కాలంలో కూడా పుస్తకాలు రాసి పుస్తకాలను ప్రచురించిన ఘనత ఉంది. అదేవిధంగా ఇక్కడ రాజరిక పరిపాలన వ్యతిరేకంగా గ్రంథాలయ ఉద్యమం నేపథ్యంలో పుస్తకాలను చదవండి, పుస్తకాల్లో ఉండే జ్ఞానం ద్వారా ప్రజాస్వామ్య ఉద్యమానికి మనం ప్రయాణం చేయండి అనే ఉద్దేశంతో గ్రంథాలయ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రాంతం కూడా తెలంగాణ ప్రాంతమే. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ వన్ ప్లేస్ ఇన్ ఎంటైర్ ది వరల్డ్ which led the movement of library to awake people by giving the knowledge from books. అది మన తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్పతనం. ఇక్కడ హైదరాబాద్ వేదికగా ఈ బుక్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దీనికి ఒక ప్రాచుర్యం ఉంది. ఈరోజు భారతదేశంలో అన్ని ప్రధాన కేంద్రాల్లో పుస్తక సంబంధించిన ఎగ్జిబిషన్స్ వచ్చినా కూడా మనకి కలకత్తా తర్వాత ఎక్కువ మంది రీడర్స్ వచ్చే సమాజం ఏదైతే ఉందో అది తెలంగాణ సమాజమే. కొంచెం పెద్దలు జూపల్లి గారి నేతృత్వంలో ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. అదేంటంటే యువతను వ్యసనాల బారి నుంచి, యువతను జూదాల బారి నుంచి, యువతను డ్రగ్స్ బారి నుంచి, నార్కోటిక్స్ ఇష్యూస్ నుంచి మనం బయటికి తీసుకురావాలంటే మనం ఉపయోగించే పదునైన ఆయుధం ఏదైతుందో అది పుస్తకమే. కాబట్టి పుస్తకాలను ప్రతి చోటుకు తీసుకుపోయి గల్లీ గాంగా పరిచయం చేయడం ద్వారా పుస్తక జ్ఞానాన్ని తీసుకున్న ఎవరైనా కూడా ఒక నిష్ఠాతో నిబద్ధతతో కూడుకున్న జీవితాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పుస్తక ప్రపంచాన్ని 35వ ఏట అంటే 35 వసంతాల్లో భాగంగా ఈరోజు ఇంత అద్భుతమైన గ్రౌండ్లో అద్భుతంగా అభింపజేసిన కార్యనిర్వాహక వర్గం, దానికోసం కృషి చేసిన అందరికీ కూడా అభినందిస్తూ గ్రంథాలయ సంస్థ కూడా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కూడా తప్పనిసరిగా డెఫినెట్గా ఈ బుక్ సంబంధించిన ఇష్యూస్లో పాల్గొంటుంది. భవిష్యత్తులో కూడా ఈ పుస్తక ప్రపంచంలో మనం తీసుకునే ఒక మహోద్యమానికి మీతో పాటు కలిసి నడుస్తుందని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.